అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం ఫార్మాసేజ్లో రీసెంట్గా చోటు చేసుకున్న ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అచ్యుతాపురం ఫార్మాసేజ్లో ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వందల సంఖ్యలో కార్మికులు సిబ్బంది పనిచేస్తున్నారు. భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు వ్యాప్తి చెందాయి. దట్టంగా పొగ అలుముకుని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పేలుడు దాటికి పలువురు కార్మికులు మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పేలుడుతో భయపడిపోయిన మిగతా కార్మికులు భయంతో బయటికి పరుగులు తీశారు. ప్రమాదవశాత్తు జరిగిన సమయంలో పరిశ్రమలో రెండో షిఫ్ట్లోని దాదాపు 380 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్టు సమాచారం. రియాక్టర్ పేలుడు దాటికి పరిశ్రమలో మొదటి అంతస్తు స్లాబ్ మొత్తం కూలిపోయింది. ఆ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. దాంతో ఈ విషయం కార్మికులు చెప్పడంతో వెంటనే క్రేన్ సాయంతో వారిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. పలువురు సురక్షితంగా బయటకు వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది సహాయ చర్యల్లో కొనసాగించారు. ఫార్మాసేజ్లో ఫైర్ ఇంజిన్లతో పాటు మరో 11 ఫైర్ ఇంజిన్లు బయట నుంచి వచ్చి మంటలను అదుపులో తీసుకొచ్చాయి. క్షేత్రఘాతుల్ని హుటాహుటిన అనకాపల్లిలోని వివిధ ఆసుపత్రుల్లో తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలిన గాయాలతో కొందరు మృతి చెందగా మొదటి అంతస్తు స్లాబ్ నుంచి దూకి 7 ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరికొందరు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అచ్యుతాపురం ప్రమాదం మీద చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటన మీద సీఎం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదం మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఈ ఘటనలో హెల్త్ సెక్రటరీ ఇండస్ట్రీస్, డైరెక్టర్ ఫ్యాక్టరీస్, కమిషన్ లేబర్, డైరెక్టర్ బాయిలర్స్, ఎన్డీఆర్ఎఫ్ సహా జిల్లా ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి సూచనలు చేస్తున్నారు.